ఒక రాత్రి బ్రిటిష్ ఆఫీసర్ ఒకడు తన బంగళాలో నిద్రపోతున్నాడు. కాని ఆ రాత్రి తరువాత అతను బ్రతికే కనిపించలేదు. తలుపులు మూసి ఉన్నాయి, విండోలు మూసి ఉన్నాయి, కాని అతను మాయమైపోయాడు. అది ఒక హత్య కాదు, అది ఒక హెచ్చరిక. భారతదేశంలో ఒక గుప్త సంఘం ఉంది. వాళ్ళు కనిపించరు, వాళ్ళు మాట్లాడరు, కానీ బ్రిటిషుల గుండెల్లో భయం నింపేశారు. అది కథ కాదు, అది చరిత్రలో దాచిన 1857 స్వాతంత్ర్య సమరం తరువాత బ్రిటిష్ పాలన మరింత క్రూరంగా మారింది. భారతదేశంలోని ప్రజలపై వారు వేసిన నియంత్రణలు భయంకరంగా ఉండేవి. గ్రామాల్లో పన్నులు పెరిగాయి, రైతులు తమ భూములను కోల్పోయారు. ఎవరు ఎదురు తిరిగినా వారిని వెంటనే శిక్షించేవారు. కొన్ని ప్రాంతాల్లో ప్రజలు రాత్రి బయటికి రావడానికి కూడా భయపడేవారు. బ్రిటిష్ సైన్యం ఎప్పుడైనా వచ్చి ఎవరినైనా అరెస్టు చేయగలరు అనే భయం అందరిలో ఉండేది. ఇది కేవలం పాలన కాదు, అది ఒక మానసిక భయం. కానీ ఈ భయం లోపల ఒక కోపం పెరుగుతుంది. ఆ కోపం నిశ్శబ్దంగా కానీ ప్రమాదకరంగా కొంతమంది కలిసి ఒక నిర్ణయం ఇలా జీవించడం, పోరాడి చనిపోవడం. కానీ వాళ్ళు కోపంగా పోరాడలేదు, ఎందుకంటే బ్రిటిష్ శక్తి చాలా ఎక్కువ. అందుకే వాళ్ళు ఒక కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. అది ఒక దేశం కోసం జీవిస్తాను, అవసరమైతే చనిపోతాను. ఇది ఒక షాడో ఆర్మీ. ఈ సంఘం సభ్యులు రాత్రుళ్ళు మాత్రమే కలుసుకునేవారు. వాళ్ళు కోడ్ భాషలో మాట్లాడేవారు. ఎవరు బయటికి చెబితే అతడే మొదటి బలి. బ్రిటిష్కు ఈ సంఘం గురించి ఎలాంటి సమాచారం లేదు, కానీ వాళ్ళు చేసే పనులు మాత్రం స్పష్టంగా కనిపించేవి. ఒక్కోసారి ఒక బ్రిటిష్ ఆఫీసర్ మాయమవుతాడు, ఇంకోసారి ఒక గవర్నమెంట్ డాక్యుమెంట్ దొంగిలించబడుతుంది. కానీ ఎవరు చేశారు, ఎలా చేశారు, ఎవరికీ తెలియదు. 1875లో ఒక సంఘటన జరిగింది. ఒక బ్రిటిష్ కలెక్టర్ జేమ్స్ హ్యారిసన్ తన ఇంట్లో చనిపోయి కనిపించాడు. అతని ముఖంలో భయం స్పష్టంగా కనిపించింది. అతని గదిలో ఒక చిట్టి మాత్రమే ఉంది. అందులో ఇలా రాసి ఉంది: ఇది మొదటి హెచ్చరిక, వెనక్కి వెళ్ళండి, లేకపోతే మీరు కూడా ఇదే స్థితి. ఈ సంఘటన బ్రిటిష్ అధికారులను షాక్కు గురిచేసింది. వారు వెంటనే విచారణ మొదలుపెట్టారు. కానీ ఎలాంటి క్లూస్ లేవు, ఎలాంటి సాక్ష్యాలు లేవు. ఇది ఒక సాధారణ హత్య కాదు, ఇది ఒక ప్లాన్, ఇది ఒక మెసేజ్, మరియు ఇది కేవలం మొదటిదే. ఇంకా కొన్ని వారాల్లో ఇలాంటి సంఘటనలు పెరిగాయి. ఒక్కొక్కరిగా బ్రిటిష్ అధికారులు టార్గెట్ అయ్యారు, కానీ ఎవరూ పట్టుబడలేదు. ఈ గుప్త సంఘం కనిపించదు, కానీ దాడి చేస్తుంది. ఇది వాళ్లకు అర్థం కాలేదు. ఇదే వాళ్ల భయానికి కారణమయ్యింది. కొన్ని నెలల తరువాత ఒక వదంతి మొదలైంది. ఈ సంఘం కేవలం మనుషులు కాదు, వాళ్లకొక శాపం ఉంది అని. ఎందుకంటే ఈ సంఘానికి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళు ఒక్కొక్కరుగా చనిపోతున్నారు. ఎలాంటి గాయాలు లేకుండా, ఎలాంటి కారణం లేకుండా. ఒక ఆఫీసర్ రాత్రి నిద్రలోనే చనిపోయాడు. ఇంకొకరు తన గదిలో కేకలు వేస్తూ కనిపించాడు. కానీ అక్కడ ఎవరూ లేరు. ఇది కేవలం హత్యలు కాదు, ఇది మానసిక భయం. బ్రిటిష్ అధికారులు నిద్రపోవడానికి కూడా భయపడ్డారు. వాళ్ళు గన్తో నిద్రపోయినా ఈ భయం నుంచి తప్పించుకోలేకపోయారు. ఈ శాపం నిజమా, లేక ఇది ఒక మానసిక ఆట, ఎవరికీ తెలియదు. కానీ ఒక విషయం మాత్రం స్పష్టం: ఈ సంఘం బ్రిటిష్లను భయపట్టడంలో విజయం సాధించింది.
బ్రిటిష్ ప్రభుత్వం వెంటనే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు చేసింది. వాళ్ళు ఈ సంఘాన్ని కనుక్కోవడానికి ప్రయత్నించారు, కానీ ప్రతిసారీ వాళ్ళు విఫలమయ్యారు. ఎందుకంటే ఈ సంఘం చాలా జాగ్రత్తగా పనిచేసింది. వాళ్ళు ఎలాంటి ఆధారాలు వదిలిపెట్టరు. వాళ్ళు ఎవరో ఎవరికీ తెలియదు. ఇది ఒక ఇన్విజిబుల్ నెట్వర్క్. ఈ సంఘం సభ్యులు సాధారణ ప్రజల్లా కనిపిస్తారు, కానీ వాళ్ళు యోధులు. ఇది బ్రిటిషులకు పెద్ద షాక్ అయ్యింది. 1885 తరువాత ఈ సంఘం గురించి సమాచారం ఒక్కసారిగా తగ్గిపోయింది. దాడులు ఆగిపోయాయి, హత్యలు ఆగిపోయాయి. కానీ ఈ సంఘం ఎక్కడికి పోయింది ఎవరికీ తెలియదు. కొంతమంది అంటారు వాళ్ళు ఇంకా ఉన్నారు, సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నారు. ఇంకొంతమంది అంటారు వాళ్ళు తమ పని పూర్తి చేసుకున్నారు. కానీ నిజమేమిటి? చరిత్రలో ఈ సంఘం గురించి పూర్తి వివరాలు లేవు. కొన్ని డాక్యుమెంట్లు మాత్రమే ఉన్నాయి, కానీ వాటిలో కూడా పూర్తి నిజం లేదు. ఇది నిజంగానే జరిగిన సంఘటన లేక ఇదొక కథ? కానీ ఒక విషయం మాత్రం ఖచ్చితం: బ్రిటిష్ పాలనలో భయం నిజమే. ఆ భయానికి కారణం ఎవరు ఇంకా ఒక రహస్యం. ఈ సంఘం ఇప్పటికీ ఉందా? వాళ్ళు మళ్ళీ వస్తారా, లేక వాళ్ళు ఇప్పటికే మన మధ్య ఉన్నారా? ఈ ప్రశ్నలకు సమాధానం లేదు. అదే ఈ కథలో భయం. చరిత్రలో కొన్ని నిజాలు ఎప్పటికీ బయటపడవు. ఈ కథ కూడా అలాంటిదే. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రహస్య కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో వీడియోలో మరో భయంకరమైన నిజంతో కలుద్దాం.